ఆ, ఆ, అంతవరకు వచ్చింది నాకు. ఓ 2 కలిపాం. ఓ ఆ, 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 గుడ్. ఫ్రెండ్స్, మేము చిట్టుకుప్ప అని కర్ణాటక ఏరియాలో రాజుగారు ఆశ్రమంకి వచ్చాము. సహజీవనం. రాత్రి యాప్సెట్ కింద ఇక్కడే కొనుక్కున్నాం మేము, రాజుగారు మేమంతా. నైట్ అయితే కరెంట్ ఉండదు ఇక్కడ. పొద్దున్నే లేచి ఇప్పుడు వాకింగ్కి వెళ్ళబోతుంది. ఈ పక్కన ఫారెస్ట్ ఉంది. చూస్తుంటే మనం ఏంటంటే మనకు తెలియకుండానే ఒక ఏసీలకు ఒక లగ్జరీకి అలవాటు పడిపోయి, అలాంటిది ఏదన్నా మనకు చెక్లిస్ట్ ఏదన్నా మిస్ అయితే, అది లేకపోతే మనం జీవితం లేదు అన్నట్టు మనకు తెలియకుండా సైకాలజీ మనకు వస్తుంది. ఆ మిత్రులారా, కుక్క బుణుకుంది. కుక్క బుణుకుంది ఇక్కడ అక్కపడుందా? ఓకే, లైట్ వేసి కుక్క బుణుకుంది. ఇదిగో కుక్క బుణుకుంది. ఇదిగో కుక్క పక్కపడింది. కుక్క బుణుకుంది. ఇక్కడ మేక. ఇదిగో మా పక్కనే ఇదిగో మేకపిల్ల. ఇదిగో మేకపిల్ల బుణుకొని ఉంది, నిద్రపోతుంది. ఇదిగో పిల్ల చెట్టు ఎక్కుతుంది. ఇందాక వచ్చి మా దగ్గర కూర్చొని వెళ్ళింది, చూసి వెళ్ళింది. అది చెట్టు ఎక్కింది అక్కడ, తెలియలా. అంటే గురుగారు ఏమంటున్నాడంటే సహజంగా ఈ జీవరాశులు, ఎలుకలు ఎన్ని ఎలా అయితే మనం న్యాచురల్గా మనం ఉండగలుగుతున్నామో, అప్పుడు మన లోపల తెలియని ఒక అద్భుతమైన శక్తి నీ లో లెవెల్కి వెళ్ళిపోయి సహజంగా జీవరాశులు ఎన్ని ఎలా జీవిస్తున్నాయో, వర్షాకాలంలో వర్షంలో తడవటం, ఎండాకాలంలో ఎండలో ఎండటం, చలికాలంలో చలిని యాక్సెప్ట్ చేయటం, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే సహజీవనం అనే సత్యాన్ని ఈ ఆశ్రమం ద్వారా మేము తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఏ వసతులు లేవు. నేను దాకా ఒక మంచి ఏసీ రూమ్లో వేసుకొని పండుకొని వచ్చాము. ఇక్కడ చెట్టు కింద ఫ్యాన్ కూడా లేకుండా న్యాచురల్ గాలితో ఇక్కడ పండుకున్నాం రాత్రి మేము. కొంచెం స్టార్టింగ్ కొంచెంసేపు నిద్ర కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకనంటే అలవాటు పడినాం కదా మన దేహం. అప్పుడు దానితో మాట్లాడి, ఈ పూట నీకు ఏసీ లేదు, నీ వసతులు ఏముండవు, సహజంగానే ఉండాలి అని దానితో మనం ట్యూన్ చేసుకున్నప్పుడు, మనం అది ట్యూన్ అయ్యి రాత్రి హ్యాపీ పండుకొని వేసి 3 గంటలు లేచి ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచి అనుభవం వచ్చింది. అది గుండమ్మ లేచారు, 5 గంటలకు లేచారు. ఇప్పుడు వాకింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సహజంగా. ఓకే, అందుకని సహజీవనం ఈ కార్యక్రమంలో ఇవాళకి సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.